హాయ్ వెల్కమ్ టు కెరియర్ ప్లస్. లాస్ట్ 10 ఇయర్స్ నుంచి కూడా మెడికల్ ఎంట్రన్స్లో మంచి ర్యాంకులు సాధిస్తూ ముందుకు దూసుకుపోతూ ఉంది గ్రావిటీ మెడికల్ అకాడమీ. ఇది హైదరాబాద్ కూకట్పల్లిలో ఉంది. దీనికి సంబంధించిన డైరెక్టర్ రాణి గారు మనతో ఉన్నారు, అలాగే ప్రొఫెసర్ సుచరిత కూడా మనతో ఉన్నారు. వారిద్దరితో మాట్లాడదాం. ఈ ర్యాంకులు సాధించడానికి వాళ్ళు చేస్తున్న కృషి ఏంటి, విద్యార్థులకు ఏ విధంగా గైడెన్స్ ఇస్తున్నారు, వాళ్ళ మాటలు తెలుసుకుందాం. హాయ్ మ్యామ్, రాణి గారు బాగున్నారా? బాగున్నాం. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్. ఇన్ని మంచి ర్యాంక్స్ వస్తున్నాయి అంటే ఈ సంవత్సరం మీ అకాడమీ సాధించిన ర్యాంకులు ఎన్ని, ఇన్ని మంచి ర్యాంకులు రావడానికి మీరు చేస్తున్న కృషి ఏంటండి, ఏంటి కారణం ఏంటని? మంచి క్వశ్చన్ అడిగారు మేడం. కృషి అంటే ర్యాంకులు సాధించడానికి మేడం మెయిన్ కారణం పిల్లల్లో అసలు జనరల్గా చెప్తాను, మెడికల్ సీట్ అనగానే పేరెంట్స్కి కానీ పిల్లలకి కానీ ఒక నీట్ అనగానే భయం. ఎంపీసీ లాగా కాదు, బైపీసీ కొంచెం కష్టం ఉంటుంది, తెలివైన పిల్లలు మాత్రమే డాక్టర్లు అవ్వగలరు, వాళ్ళకు కొంచెం కష్టపడి సీట్ తెచ్చుకోవాలి అన్న ఒపీనియన్ అందరికీ జనరల్గా ఉంటుంది మేడం. అలా కాకుండా అసలు అది అంటే తలుచుకుంటే సాధ్యం కానిది ఏమీ లేదు. దాన్ని ఎలా తెప్పించుకోవాలి, అంత మెరిట్ అన్నట్టు అలా కాకుండా ప్రతి ఒక్కళ్ళకి యావరేజ్గా ఉన్న పిల్లలకి కూడా సబ్జెక్ట్ అర్థమయ్యేలాగా చెప్పుకొని వాళ్ళని ఒక ఫ్యాకల్టీ కానీ, ఒక వాతావరణం కానీ, ఫెసిలిటీ కానీ, ఫ్యాకల్టీ కానీ ప్రొవైడ్ చేసుకొని సీటు తెప్పించుకోవడానికి ఎలా చేయాలి అన్నది ఒక మాడ్యూల్ మాది డిఫరెంట్ మేడం. కీ సీక్రెట్ చెప్పాలంటే మాడ్యూల్ డిఫరెంట్గా వెళ్ళాము. అంటే అందరికీ మనం అనుకుంటే సాధించలేనిది ఏమీ లేదు, ప్రతి ఒక్కళ్ళు చేయగలరు. ముందు స్టూడెంట్కి ఆ విత్తనం వేయాలి మేడం. వచ్చినప్పుడు ఇది కష్టం కాదు, మెడికల్ సీట్ తెచ్చుకోవడం అదేదో అసాధ్యమైన విషయమో లేకపోతే మనకి రాదేమో అన్న భయాన్ని తీసేసి వాళ్ళు కూడా చేయగలరు అని ప్రతి సబ్జెక్టు ఈజీగా వాళ్ళకి ఇది మేము చేయగలము అన్న నమ్మకం పిల్లల్లో నింపుకొని వాళ్ళని ఇన్స్పైర్ చేసుకొని మోటివేట్ చేసుకొని వాళ్ళకి సీట్ వచ్చేలాగా చేయాలి. అంటే ప్రతి ఒక్కళ్ళు సాధించగలరు అన్న మోటివేషన్, ఇన్స్పిరేషన్ వాళ్ళలో కలిగించి సేమ్ దానికి తగ్గట్టుగా మంచి ఫ్యాకల్టీని ప్రొవైడ్ చేసి, ఫ్యాకల్టీ అంటే ఎలా ఉండాలంటే మేడం, పిల్లలతో మమేకం అయిపోయి ఏదో ఒక బ్లాక్ బోర్డ్ టీచింగ్ ఒక సబ్జెక్ట్ చెప్పుకొని వెళ్ళిపోయాము తర్వాత మీరు చదువుకోండి అన్నట్టు కాకుండా వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి ప్రతి సెషన్ వెరీ ఇంటరాక్టివ్గా ఉండేలాగా వాళ్ళకి అర్థమవుతుందా లేదా చూసుకుంటూ ఒక్కొక్క టాపిక్ ముందుకు వెళ్తూ వాళ్ళు ఎక్కడ స్టక్ అవుతున్నారు, ఏంటి ప్రాబ్లం అని క్లియర్ చేసుకుంటూ వాళ్ళతో మింగిల్ అవుతూ వాళ్ళలో ఇన్స్పిరేషన్ పెంచుకుంటూ చేసే ఫ్యాకల్టీ ఉండాలి. ఇలా కొన్ని జాగ్రత్తలతోని ఒక డిఫరెంట్ మాడ్యూల్తోని గ్రావిటీ డిజైన్ చేసుకున్నాం మేడం. అంటే ఇది కష్టం కాదు, కష్టమైన దాన్ని ఈజీగా ఎలా చేయాలి అన్నది ఒక మాడ్యూల్లా పెట్టుకొని పిల్లలకి కూడా మేము అదే చెప్తూ, ఫిజిక్స్ జనరల్గా చూసుకుంటే బయాలజీ ఈజీ, కానీ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ పిల్లలకి కొంచెం స్ట్రక్ అవుతారు. ఎందుకంటే అది లాజికల్ పార్ట్ ఉంటుంది, కొంచెం ప్రాబ్లమ్ సాల్వింగ్ ఉంటుంది, వీళ్ళకి అది కష్టమేమో అనుకుంటారు. కానీ నా దగ్గరకు వచ్చే పేరెంట్స్ పిల్లలందరూ అదే చెప్తారు. కానీ మా దగ్గర రివర్స్లో ఫిజిక్స్, కెమిస్ట్రీలో ఎక్కువ స్కోర్ చేస్తూ ఉంటారు జనరల్గా. ఎందుకు అంటే వాళ్ళకి ఆ కాన్సెప్ట్, నేను యూఎస్ నుంచి వచ్చాను మేడం, 23 ఇయర్స్ అక్కడ ఉన్నాను. సో కాన్సెప్ట్ వైజ్గా చెప్పే చదువు అన్నది ఎప్పుడైనా చాలా క్లారిటీ ఉంటుంది. అంటే వాళ్ళకి అర్థం అవ్వాలి. ముందు బ్లాక్స్ ఉన్నప్పుడు స్టూడెంట్ మైండ్లో సబ్జెక్ట్ క్లియర్గా లేనప్పుడు వాడు తకమత్ పడతాడు, చేయలేడు, ఎగ్జామ్లో స్ట్రక్ అవుతాడు. అలా కాకుండా ఆ బ్లాక్స్ని క్లియర్ చేస్తూ కాన్సెప్ట్ని క్లియర్గా ఒక లాజికల్ మెమరీ ఏరియాలో బట్టి వేయించడం కాకుండా, బైహార్ట్ చేయించడం కాకుండా ఎలా చెప్పాలి అని అలా చెప్పగలిగే ఫ్యాకల్టీ ఉంటే అది వాళ్ళకి ఆ సబ్జెక్ట్ చాలా ఈజీగా అయిపోతుంది. ఫిజిక్స్, కెమిస్ట్రీ బాగా స్కోర్ చేసుకోగలుగుతారు. దట్ ఈస్ ఆల్. బాటనీ, జువాలజీ ఈజీగానే స్కోర్ చేస్తారు మేడం. సీట్ ఎక్కడ పోతుంది అంటే ఫిజిక్స్లో, కెమిస్ట్రీలో కొంచెం తగ్గాయి అంటారు. ఆ రెండింటిని కూడా ఎందుకు చేయకూడదు ఈ పిల్లలకి కూడా అని, అది కూడా రివర్స్లో చెప్పాలంటే యావరేజ్ స్టూడెంట్ని తీసుకొని వాళ్ళకి క్లియర్గా మనం అర్థమయ్యేటట్టు చెప్పగలిగితే, మేము చెప్పేది మేడం ఫ్యాకల్టీకి వెళ్ళేటప్పుడు క్లాస్లో యావరేజ్ పిల్లాడు ఉన్నాడు అంటే వాడిని టార్గెట్గా పెట్టుకోండి. వాడికి మీరు అర్థమయ్యేలాగా చెప్పగలిగారంటే, ఈ కాన్సెప్ట్ వాడికి అర్థమైందంటే, ఎగ్జామ్లో మార్కుల్లో ఇంప్రూవ్మెంట్ మనం చూస్తున్నామంటే ఆ పిల్లవాడిని వారానికి మిగతా పిల్లలందరికీ అర్థమైనట్టే, మన సక్సెస్ అయినట్టే. అంటే సక్సెస్కి మెయిన్ కారణం పిల్లవాడికి సబ్జెక్ట్ ఎలా అర్థమయ్యేలాగా చెప్తున్నాము, వాళ్ళకి ఎంత క్లియర్గా ఉంది. అప్పుడు మొన్న ఎగ్జామ్ చూసాం మేడం, నీట్ హార్డ్ అని చెప్పారు, కష్టంగా వచ్చింది అన్నారు. కానీ ఇఫ్ యు ఆర్ క్లియర్ ఇన్ కాన్సెప్ట్, వాళ్ళు ఎలా అడిగినా వీళ్ళు చేయగలుగుతారు, ఏ వేలో అడిగినా ఆన్సర్ చేయగలుగుతారు. మెయిన్ కాన్సెప్ట్ వాళ్ళకి అర్థం అవ్వాలి, క్లియర్గా కాన్సెప్ట్ అర్థం అవ్వాలి, అలా చెప్పగలగాలి. ఫ్యాకల్టీ వాళ్ళని అలా మోల్డ్ చేసుకొని ఇంట్రెస్ట్గా చెప్పగలగాలి. ఇది మెయిన్ సక్సెస్ మేడం, అంటే సక్సెస్ కారణం అనుకుంటున్నాను. ప్రొఫెసర్ సుచరిత గారు మీ అకాడమీలో తను టీచ్ చేస్తారు కదా, సుచరిత గారు అంటే మెడికల్ ఎంట్రన్స్లో ఇంత మంచి ర్యాంకులు సాధించడానికి అంటే మీ టీచింగ్ కానీ, మీ ఫ్యాకల్టీ కానీ, మీరు చూసిన ఎక్స్పీరియన్సెస్ స్టూడెంట్స్తో ఒకసారి షేర్ చేస్తాను. నమస్తే. ఇప్పుడు నీట్ ఎగ్జామినేషన్ చూసుకుంటే అంటే స్కోరింగ్ ఏరియా బయాలజీనే తీసుకోవాలి. ఎందుకంటే బయాలజీ ఫార్మ్స్ 50% ఆఫ్ ద నీట్ సిలబస్. అంటే మనకున్న 200 క్వశ్చన్స్లో 100 క్వశ్చన్స్ బయాలజీ మీద డిపెండ్ అయ్యాయి. ఇది ఎందుకు మంచి స్కోరింగ్ ఏరియా అన్నప్పుడు, సో అంటే వేరియస్ రీజన్స్ ఉంటాయి. దాంట్లో మెయిన్ రీజన్ వచ్చేసి 50% సిలబస్ అంతా ఇక్కడ కవర్ అయిపోతుంది.
సెకండ్ రీజన్ అంటే నాట్ ఆల్ ద క్వశ్చన్స్, మెజారిటీ ఆఫ్ ద క్వశ్చన్స్ డైరెక్ట్గానే ఉంటాయి. అండ్ థర్డ్ రీజన్ ఏంటి అంటే మీకు బయాలజీలో క్యాల్కులేషన్స్ ఉండవు. సో ఫస్ట్ అంటే ఎక్సెప్ట్ వన్ ఆర్ టూ చాప్టర్స్ లైక్ జెనెటిక్స్ అలాంటివి ఉంటాయి. సో ఈ 3 రీజన్స్ పిల్లలకి ఈజీగా 360 అవుట్ ఆఫ్ 360 స్కోర్ చేసే ఛాన్సెస్ హైగా ఉన్నాయి. ఇప్పుడు యాక్చువల్లీ మొన్న నేను July 17 నీట్ ఎగ్జామినేషన్ అయిపోయిన తర్వాత అంటే డిఫరెంట్ ఏరియాస్, డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ ఉన్న కాలేజ్ స్టూడెంట్స్ నేను కన్సల్ట్ అయితే పేపర్ లెంతీగా ఉందని, స్టేట్మెంట్స్ అడిగాడని, టైం కన్జ్యూమింగ్ అని అంటున్నాను. నేను అడుగుతాను, ఇప్పుడు బయాలజీ మంచి స్కోరింగ్ కాన్సెప్ట్. సో ఇప్పుడు మా గ్రావిటీ అకాడమీలో ఈ స్కోరింగ్ సబ్జెక్ట్ ఏదైతే బయాలజీ ఉందో అంటే బిలో బాటమ్ లైన్లో ఉన్న స్టూడెంట్ని కూడా 340కి అట్లీస్ట్ రీచ్ అయ్యేలాగా మేము చేసుకుంటాం. ఎందుకంటే ఇప్పుడు ఎన్సీఆర్టీ లైన్స్ మిగతా అకాడమీస్ అయితే బై హార్ట్ ప్రాసెస్ అనేది ఉంటాయి. ఇప్పుడు స్టూడెంట్ ఎన్సీఆర్టీ లైన్స్ని బై హార్ట్ చేస్తే ఎన్ని రోజులు గుర్తుపెట్టుకుంటారు? ఇట్స్ నాట్ పాసిబుల్. సో అంటే మా అకాడమీలో ఎలా ఉంటుందంటే ఎన్సీఆర్టీని క్లియర్ కట్ వేలో అంటే ప్రిసైజ్ వేలో ఇంజెక్ట్ అంటే ప్రతి స్టూడెంట్కి మేము ఇంజెక్ట్ చేయడానికి ట్రై చేస్తాం. సో ఇప్పుడు 2 to 3 monthsలో మేము 11th 12th సిలబస్ కంప్లీట్ చేసి బయాలజీ మాకు రివిజన్ స్కెడ్యూల్స్ అనేవి ఉంటాయి. ఇంకా స్టడీ అవర్స్ ఉంటాయి. స్టడీ అవర్స్ ఉంటాయి. మాకు 2 hours అలాట్ చేస్తారు. ఈ 2 hoursలో కంటిన్యూస్గా మేము టీచ్ చేయం. మాకున్న యాక్సెస్ ఏంటి అంటే 45 minutes ఆఫ్ టీచింగ్ ఉంటుంది. మిగతా టైంలో మేము ప్రతి స్టూడెంట్ దగ్గర అంటే మాకు క్రీమ్ లేయర్ అంటూ ఏముండదు. మాకు ప్రతి సెక్షన్లో వచ్చేసి ప్రతి డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్టూడెంట్స్ ఉంటారు. మేము వాళ్ళ దగ్గరికి వెళ్ళి సో లైక్ అర్థమైందా, కాన్సెప్ట్ అర్థమైతేనే ద వెరీ నెక్స్ట్ డే మిగతా కాన్సెప్ట్స్కి వెళ్తాం. లేదంటే ఆ రోజు చెప్పిన కాన్సెప్ట్స్ మీద మేము అసలు థరో రివిజన్ అనేది ఇస్తాం. అంటే ఓరల్ డ్రిల్లింగ్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు బై హార్ట్ సెషన్ కాకుండా ఈజీ వేలో ఇంజెక్ట్ చేస్తే సో అది ఎన్సీఆర్టీ లైన్స్ అనేది ఈజీగా అర్థమైపోద్ది. రేపు నీట్ ఎగ్జామినేషన్లో స్టేట్మెంట్స్ అడిగినా, అసెషన్ రీజనింగ్ అడిగినా మా పిల్లలు చేసే విధంగా ఉన్నారు. సో ఇలా అంటే నేను ప్రతి స్టూడెంట్కి చెప్పేది అదొకటి, ఎన్సీఆర్టీ లైన్స్ని బై హార్ట్ చేయకుండా కాన్సెప్ట్ లెర్నింగ్ అనే మెథడ్లో ఫార్వర్డ్ వెళ్తే ఎవ్రీ స్టూడెంట్ కెన్ సక్సీడ్ విత్ 360 marks సో ఈజీలీ. ఎస్, మీరు అంత కాన్ఫిడెన్స్గా అంటే సుచరిత గారు అలా చెప్తుంటే స్టూడెంట్స్ ఇంకెంత మోటివేట్ చేస్తారు అనిపిస్తుందండి. రాణి గారు, అంటే మీరు చెప్పారు యావరేజ్ స్టూడెంట్ కూడా మేము తీసుకోలేని, అంటే ఈచ్ ఇండివిజువల్ మీద అంత ఫోకస్ చేస్తారా అండి? ఎలా ఉంటుంది? ఒకటి చెప్పాలంటే మేడం, మనం ఎంతవరకైనా ఒక సామెత ఉంది కదా, గుర్రాన్ని తీసుకెళ్ళగలం కానీ నీళ్లు తాగించలేమని. పిల్లల్ని కూడా మేడం వాళ్ళని ఇన్స్పైర్ చేసుకోవాలి. ముందు వచ్చిన వాళ్ళని మోటివేట్ చేసుకోవాలి. చదువు అంటే వాళ్ళు ఇంట్రెస్ట్ ఎలా తెచ్చుకోవాలి, ఈ సబ్జెక్ట్ మీద వాళ్ళు ఎడిక్ట్ అయ్యేలాగా ఎలా అవ్వాలి, సీట్ మేము సాధించగలం అన్న నమ్మకం వాళ్ళల్లో వాళ్ళకి ఎలా కలగాలి. దే హ్యావ్ టు ట్రస్ట్ దెమ్ సెల్ఫ్ బిఫోర్ దే సక్సీడ్ ద రిజల్ట్స్ కదా. అది మేము మెయిన్గా పెట్టుకుంటాం మేడం. ఇది ఎకడమిక్స్ కాదు, కానీ మేము యాజ్ ఎ డైరెక్టర్స్గా మేము ఉన్న ఫౌండర్స్ కానీ వెళ్ళి పిల్లలతో మాట్లాడతాం, ఇంటరాక్ట్ అవుతాం, వాళ్ళని బూస్ట్ చేసుకొని మోటివేట్ చేసుకొని మీరు చేయగలరన్న ధైర్యాన్ని వాళ్ళలో నింపి వాళ్ళలో కాన్ఫిడెన్స్ తీసుకొచ్చి మళ్ళీ ఆ మోటివేషన్ అటు ఇటు పోకుండా ఇన్ జనరల్ వాళ్ళు డీవియేట్ అవుతూ ఉంటారు కదా, అలా కాకుండా మళ్ళీ వాళ్ళని ఫోకస్ చేసి ఎక్కడ తక్కువ వస్తున్నాయో దాన్ని ఇంప్రూవ్మెంట్ చూసుకుంటూ వాళ్ళని ఇన్స్పైర్ చేస్తూ టైం వాల్యూస్ని వాళ్ళకి క్లియర్గా తెలియజేస్తూ అదొకటి చేస్తాం మేడం. ఇంకొకటి ఇంటరాక్టివ్ సెషన్స్ మేడం. ఇందాక మేడం చెప్పినట్టు మా దాంట్లో గ్రావిటీలో లెసన్ అన్నది డైరెక్ట్గా ఏదో బ్లాక్ బోర్డ్ టీచింగ్ లాగా 45 minutes చెప్పేసుకొని వెళ్ళరు మేడం. అది 1.5 hours ఉంటుంది. ఎందుకు అంటే ఇట్స్ ఇంటరాక్టివ్ సెషన్. నేను దాన్ని లెక్చర్ అన్ను, ఒక ఇంటరాక్టివ్ సెషన్ లాగా ఉంటుంది. వాళ్ళు ఒక టాపిక్ చెప్తారు, కాన్సెప్ట్, పిల్లల్ని అడుగుతారు మీకు అర్థమైందా లేదా, నెక్స్ట్ వాళ్ళ క్లారిటీ లేకపోతే రిపీట్ చేస్తారు, మళ్ళీ నెక్స్ట్ కాన్సెప్ట్కి వెళ్తారు. ఇట్స్ వెరీ ఇంటరాక్టివ్ మోడ్లో ఒక లెక్చరర్ కనుక ఎవ్రీ వన్ ఆఫ్ ద స్టూడెంట్తో ఇన్వాల్వ్ అవ్వగలిగితే ఆ టాపిక్ని అర్థమయ్యేలాగా మేడం చెప్పినట్టుగా చెప్పగలిగితే అది సక్సెస్కి చాలా కారణం అవుతుంది మేడం. 2 కారణాలు. ఎప్పుడు స్టూడెంట్స్ చాలా మోటివేట్ అయ్యి ఉండాలి, చదువుకోవాలన్న వాళ్ళకి పట్టుదల గట్టిగా ఉండాలి. దాన్ని మనం ఆన్ ది టోస్ ఎప్పుడు ఎలా పెట్టుకోవాలో మేనేజ్మెంట్ మేము చూసుకుంటూ ఉంటాం, అలా ఇన్స్పైర్ చేస్తూ ఉంటాం. సెకండ్ థింగ్ వచ్చేసి వాళ్ళు ఎక్కడ స్టక్ అవ్వకూడదు, కంప్లైంట్ ఉండకూడదు, సబ్జెక్ట్ మాకు ఇది అర్థం కాలేదని నేను ఉండకూడదు. గ్రావిటీకి మెయిన్ మోటో మేడం, ఇది బిజినెస్ అయినా కూడా అదే దృష్టిలో పెట్టుకోకుండా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క విద్యార్థికి మనం న్యాయం ఎలా చేయగలం, వాళ్ళు కట్టిన డబ్బులకి ₹1 కూడా అన్యాయం జరగకుండా వాళ్ళకి మనం చేసే వంతు 100% సబ్జెక్ట్ అర్థమయ్యేలాగా ఎలా చెప్పగలం, వాళ్ళకి మనం చెప్పింది అర్థం కాకుండా ఉండకూడదు. మనం ప్రొవైడ్ చేసే ఫెసిలిటీ కానీ స్టడీ అవర్స్కి అలా ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మేడం. వరుసగా 4 క్లాసెస్ పెట్టేస్తే 2 క్లాసుల వరకే స్టూడెంట్ ఫోకస్ చేయగలుగుతాడు. 3వ క్లాస్ కల్లా ఎగ్జాస్ట్ అయిపోయి ఉంటాడు, ఓవర్ ద హెడ్ వెళ్ళిపోతుంటుంది, లోపలికి ఏం వెళ్ళదు.
అలా సేమ్ వైజ్ స్టడీ అవర్స్ కూడా కంటిన్యూస్గా పెట్టేస్తే ఒక 2 అవర్స్ బాగా చదువుకుంటాడు, 3వ గంట నుంచి పక్కకు పెట్టేస్తాడు పుస్తకం, టైం వేస్ట్ చేస్తూ ఉంటారు. మా దగ్గర మేడం మేము ఇవి మైన్యూట్ థింగ్స్ లాగా అనిపించవచ్చు, కానీ స్కెడ్యూల్ వేసుకునేటప్పుడు కూడా మేము ఎట్లా షఫిల్ లాగా వేస్తాం. ఒక క్లాస్ అయిందంటే ఈ స్టడీ అవర్స్ కంటిన్యూస్గా ఉండవు, క్లాసెస్ కంటిన్యూస్గా ఉండవు, ఆన్ అండ్ ఆఫ్గా ఉంటాయి. ఎందుకంటే ఆ ఇంట్రెస్ట్ లూజ్ అవుతుంది. ఇప్పుడు మన ప్రోగ్రామ్ ఉంది మేడం, ఆడియన్ని మనం ఇంట్రెస్ట్ లూజ్ కాకుండా ఎలా చేయాలి అనుకుంటాం కదా, సేమ్ వేలో స్టూడెంట్ ఇంట్రెస్ట్ లూజ్ కాకుండా ద డే స్కెడ్యూల్ ఉండాలి మనకి. మనం వేసుకున్న కరికులం కానీ మార్నింగ్ 7 నుంచి 6:30 వరకు వాళ్ళు ఎగ్జాస్ట్ అవ్వకుండా ఒకే దాన్ని రిపీటెడ్గా కాకుండా ఒక క్లాస్ ఫాలోడ్ బై స్టడీ అవర్ ఒక 1.5 అవర్ ఉంటుంది. అప్పుడే వింటారు, మళ్ళీ దాని మీదనే రివిజన్ చేసి సబ్జెక్ట్ని మంచిగా మెమరైజ్ చేస్తారు. అట్లా నెక్స్ట్ మళ్ళీ క్లాస్. మళ్ళీ ఇంకొకటి మేడం, ఫిజిక్స్ కెమిస్ట్రీ కొంచెం కష్టమైన సబ్జెక్ట్స్, వాటికి కొంచెం మీ ఫ్రెష్ బ్రెయిన్ కావాలి. మార్నింగ్ ఫ్రెష్గా పిల్లలు లేస్తారు, మా దగ్గర ఎర్లీ అవర్స్ స్టడీ అవర్స్ ఉండవు. ఎర్లీ మార్నింగ్ లేపి కూర్చోబెట్టి నిద్ర ఫేసులతో చదివించము, ఎలాగో ఉపయోగం ఉండదు మేడం. అది తీసేసి ఫ్రెష్ మైండ్తో క్లాస్కి వస్తారు 7 o'clockకి. సో అప్పుడు ఫ్రెష్గా ఉంటారు. ద డే బిగినింగ్ ఫిజిక్స్ చెప్తే అది వాళ్ళ క్లియర్గా అర్థం అవ్వలేస్తుంది. అంటే ఒక స్టూడెంట్ మైండ్ సైకలాజికల్గా త్రూ అవుట్ ద డే, టైమ్ ఆఫ్ ద డేని బట్టి కూడా ఎలా ఉంటుందో చూసుకుంటూ వాళ్ళకి ఈ టైంలో మాకు అటెన్షన్ కావాలి, ఆ ఫ్రెష్ బ్రెయిన్ కావాలి, వాళ్ళు ఫోకస్ చేయాలి, వినాలి. దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్ ఇన్ ద మార్నింగ్. సో బిఫోర్ లంచ్ వచ్చేసి మేము కెమిస్ట్రీ అండ్ ఫిజిక్స్ పెట్టుకుంటాం మేడం, ఎందుకంటే అవి కష్టంగా ఫీల్ అవుతారు, వాటిని ఈజీగా చేయడమే మా ధ్యేయం. ఎలా చేయాలి అంటే వీఆర్ లుకింగ్ ఫర్ ద సైకాలజీ ఆఫ్ ద కిడ్ ఆల్సో. వాళ్ళు ఏ టైంలో ఎలా ఉంటారో కూడా చూసుకొని ఆఫ్టర్ లంచ్ వచ్చేసి బాటనీ జువాలజీ, ఎందుకంటే అవి థియరీ క్వశ్చన్స్ ఉంటాయి, ఎక్కువగా వాళ్ళు ఫోకస్ చేయాల్సిన పని ఉండదు, జస్ట్ వింటే లెసన్ వాళ్ళు క్యాచప్ చేయగలుగుతారు కాన్సెప్ట్ని. సో అది ఈవినింగ్ పెట్టుకుంటాం మేడం. ఓకే, రిజల్ట్స్ ఇంప్రూవ్ అవటానికంటే మీకు ఒక్కసారి ర్యాంక్స్ అనేవి వచ్చి స్టూడెంట్స్ ఇంప్రూవ్ అయ్యారంటే ఇంకా రెస్పాన్సిబిలిటీ పెరిగిపోతుంది. సో అది ఇంప్రూవ్ చేయడానికి ఏం చేస్తారండి? ప్రతి వీక్ మేడం మాకు స్టూడెంట్ కోఆర్డినేటర్స్ ఉంటారు. ఎలా అంటే ఇక్కడ చాలా ఈజీగా చేస్తాం మేడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ పిల్లడికి ఇది కష్టం కాదు, ఇది ఒక ఈజీ, మేము చెప్పినట్టుగా ఇలా ఫాలో అయితే చాలు మీకు సీట్ వచ్చేస్తుంది. అలా ఒక మాడ్యూల్ ఉంది మేడం మా దగ్గర. ఎలా అంటే వాళ్ళ ఈరోజు మేడం వస్తారు, లెసన్ చెప్తారు, చెప్పి వెళ్తూ నేను 10th క్లాస్ పిల్లలకి ఇచ్చినట్టు ఒక వర్క్ డైలీ స్కెడ్యూల్ ఉంటుంది. మాకు అన్ని వాట్సాప్ గ్రూప్స్ ఉంటాయి. డైలీ వర్క్ అసైన్మెంట్ అని ఒకటి ఇచ్చిపోతారు. అంటే ఇది టాపిక్ చెప్పాము చదువుకోండి అంటే పిల్లలు ఓవరాల్గా ఎలా చదువుకోవాలి, ఏం చదువుకోవాలి అన్నట్టుగా ఉంటుంది ఫస్ట్. సో వాళ్ళకి ఈ 4 కాన్సెప్ట్స్ చదువుకోండి అని చెప్పి డైలీ వర్క్ అసైన్మెంట్ లాగా అసైన్ చేసి వెళ్తారు. వాళ్ళు వెళ్ళిన తర్వాత స్టూడెంట్ కోఆర్డినేటర్స్ వాళ్ళతో కూర్చొని నువ్వు సార్ ఇచ్చింది చేసావా, చదివావా, ఆ రోజు అంటే మేము బిట్ వైజ్. సో ఒక అంటే ఆర్గనైజింగ్గా మేడం ఒక వీక్ షెడ్యూల్ ఉంటుంది, ఒక డే షెడ్యూల్ ఉంటుంది, ఒక 1 hour షెడ్యూల్ ఉంటుంది. అలా పిల్లలకి ఈ పార్ట్లో ఏం చేయాలి, ఇక్కడ ఏం చదువుకోవాలి, అలా ఫాలోడ్ బై లెక్చర్ తర్వాత స్టడీ అవర్ అయిపోయిన తర్వాత డైలీ వర్క్ అసైన్మెంట్ చెప్పుకుంటూ దాన్ని ప్రిపేర్ చేయించుకొని ఎవ్రీ సండే ఎగ్జామ్ ఉంటుంది మేడం. మేము చాలా కోర్గా సీరియస్గా ఎవ్రీ సండే వచ్చిన మార్క్ లిస్ట్ వాట్సాప్ గ్రూప్లో పేరెంట్స్కి వెళ్ళిపోతుంది, అందరికి వస్తుంది, చూస్తాం. మేము ఫస్ట్ ఫోకస్ చేసేది మేడం లోగా ఎవరికి వచ్చాయి, మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా సీట్ రావాలంటే ఎంత రావాలి స్కోరింగ్, అది కాకుండా ఎంతమందికి తక్కువకి వస్తున్నాయి, ఆ పిల్లల్ని సెగ్రిగేట్ చేయండి. ఒక్కొక్కళ్ళతోని స్టడీ కోఆర్డినేటర్స్ వెళ్ళి మాట్లాడతారు, ఏమా ప్రాబ్లం ఏంటి, ఎక్కడ మీరేమన్నా ఫోకస్ చేసి చదువుకోవట్లేదా, టైం వేస్ట్ చేస్తున్నారా, లేకపోతే మీకు సబ్జెక్ట్ అర్థం కాలేదా, ఎక్కడైనా స్టక్ అయ్యారా. సో స్టూడెంట్ కెన్ ఓపెన్లీ ఎక్స్ప్రెస్ దేర్ ప్రాబ్లమ్స్ అండ్ దెన్ వీ విల్ గో అండ్ సాల్వ్ ఆల్ దోస్ థింగ్స్ అండ్ విల్ సీ మానిటర్ ఎవ్రీ వీక్. ఈ వీక్ నుంచి ఈ వీక్కి రిజల్ట్ మానిటర్ ఎలా ఉంది, 2 marks పెరిగినా చాలు, మాకు ఆల్వేస్ ప్లస్ వేలో గ్రాఫ్ పైకి వెళ్తూ ఉండాలి స్టూడెంట్. అలా ఫోకస్ చేసుకుని మానిటర్ చేసుకుంటూ వెళ్తాం. మనతో భువన జాయిన్ అయ్యారు. ఆ అమ్మాయికి మెడికల్ సీట్ వచ్చింది, గాంధీ మెడికల్ కాలేజ్లో అమ్మాయి చదువుతుంది. తను కూడా గ్రావిటీ మెడికల్ అకాడమీలోనే కోచింగ్ తీసుకున్నారు కదా. ఓకే భువన, సో మెడికల్ సీట్ రావడానికి ఈ అకాడమీలో చదవటం ఎలా ఉపయోగపడింది నీకు? Firstly, introducing myself. My name is Turtunati Bhuvan Abrahma Madhuri, doing my MBBS first year in Gandhi Medical College, Secunderabad. Daughter of Sri Raghu, Kondapur Battalion lo ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్గా వర్క్ చేస్తున్నారు. లాస్ట్ ఇయర్ మా డాడీ నన్ను మా తమ్ముడిని ఇద్దరిని ఒకేసారి గ్రావిటీ అకాడమీలో జాయిన్ చేశారు. వీళ్ళు లైక్ జాయిన్ చేసేటప్పుడే దే ప్రామిస్డ్ us that they'll provide us a government seat, not just a seat. చాలా కంప్లీట్ కాన్ఫిడెన్స్తో చెప్పారనమాట. సో నేను ఇప్పుడు గాంధీ మెడికల్ కాలేజ్లో అండ్ మా తమ్ముడు ఆదిలాబాద్ రిమ్స్లో ఇప్పుడు ఇద్దరు ఫ్రీ గవర్నమెంట్ సీట్తో ఉన్నాము. అండ్ థ్యాంక్స్ ఫర్ గ్రావిటీ టు మేక్ మీ దిస్. అండ్ కాలేజ్లో వీళ్ళు ఇచ్చిన కమిట్మెంట్, వీళ్ళకున్న కమిట్మెంట్ అండ్ వీళ్ళ డెడికేషన్, సార్ వాళ్ళు అయితే లైక్ ఫ్యామిలీ ఎన్విరాన్మెంట్ ప్రొవైడ్ చేస్తుండే, లైక్ నో డౌట్స్. అసలు మాకు ఇట్లా ఒక లెసన్ టీచ్ చేస్తే
కంప్లీట్లీ మేము ఇంకొకరికి టీచ్ చేసే రేంజ్లోకి వెళ్ళిపోయామన్నమాట. అండ్ బాటనీలో వచ్చి ఒక చాప్టర్ ఇంకొక చాప్టర్కి రిలేషన్స్ ఉన్నాయని సార్ వాళ్ళు ఇట్లా డ్రిల్లింగ్ చేస్తుంటే అప్పుడు తెలిసింది మాకు, అబ్బా సార్ ఉన్నాయా మాకు ఇట్లా రిలేషన్స్ అన్నట్టు అనిపిస్తుండే. కంప్లీట్లీ స్టోరీ చెప్తుండే అండ్ వీ నెవర్ బటిఫైడ్ ఇట్. అండ్ కమింగ్ టు జువాలజీ, ఇట్ వాస్ కంప్లీట్లీ ఇంట్రెస్టింగ్, నెవర్ ఫియర్డ్ అబౌట్ ఇట్. అండ్ ఫిజిక్స్లో అందరూ ఫిజిక్స్ భయపడతారు, ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవాలి, ఏ క్వశ్చన్కి ఏ ఫార్ములా యూస్ చేయాలి, ఎప్పుడు యూస్ చేయాలి, అది ఏం ఎవరికి క్లారిటీ ఉండదు. కానీ ఇక్కడ గ్రావిటీలో నేను అదే భయంతో జాయిన్ అయ్యాను. లేటర్ మాకు ఇట్లా సార్ వాళ్ళు టీచ్ చేశాక లింగరాజ్ సార్ అంటారు, ఎంత కూల్ అంటే అసలు ఒక డౌట్ అడిగితే సింపుల్ సింపుల్ కదరా ఇట్లేనా, ఇప్పుడు ఈ క్వశ్చన్ ఇట్లా ఇచ్చారు సో వాళ్ళు ఇది అడిగారు అండ్ యూ హ్యావ్ టు యూజ్ దిస్ ఫార్ములా అంటారు. వాళ్ళు ఏ రోజు మమ్మల్ని ఫార్ములాస్ గుర్తుపెట్టుకొని అని ఎప్పుడు ఫోర్స్ చేయలేదు. మేము ఫార్ములాస్ డిరైవ్ చేసే స్టేజ్లోకి వచ్చేసాం ఫైనల్లీ. కెమిస్ట్రీలో ఇన్ఆర్గానిక్ అన్ని కెమికల్స్ అవన్నీ గుర్తుపెట్టుకోవడానికి, రియాక్షన్స్ గుర్తుపెట్టుకోవడానికి చాలా అంటే చాలా హార్డ్ ఉంటుంది. మీ ఫ్యాకల్టీ అంతా కూడా యూజ్ అయ్యారు, చాలా యూజ్ అయ్యారు. రాజారెడ్డి సార్ మెయిన్లీ చాలా కూల్ అండ్ సింపుల్. ఆర్గానిక్ కెమిస్ట్రీ అయితే ఇట్లా నిద్రలో లేపడినా కానీ ఇట్లే చెప్పేస్తుండే మేమైతే. ఏ క్వశ్చన్ ఎంత హార్డ్ ఇచ్చా కానీ ఈజీగా ఆన్సర్ చేసిస్తుండే, ఏది కష్టంగా లేకపోతుండే. లాక్డౌన్లో ఉన్నప్పుడు కూడా మా వాళ్ళు కానీ సార్ వాళ్ళు కానీ చాలా ఏమంటాం పేషెన్స్, హార్డ్ వర్క్ ఇవన్నీ చూసి వీళ్ళని చూసి మేము ఇన్స్పైర్ అయ్యి, అబ్బా సార్ వాళ్ళు ఇంత కష్టపడుతున్నారు కదా, అరే మనం కూడా చదవాలి, వీ హ్యావ్ టు మేక్ దెమ్ ఫీల్ ప్రౌడ్ అన్నట్టు అట్లా అనుకొని బాగా చదివాము. ఏ కష్టం రాకుండా చూసుకున్నారు. లాక్డౌన్లో అసలు ఎవరెక్కడికి వచ్చేవాళ్ళు కాదు, పోయేవాళ్ళు కాదు, కానీ ఫైనల్లీ దే మేడ్ దిస్. రాణి గారు, ఇన్ని ఇన్స్టిట్యూట్స్ ఉండగా గ్రావిటీకి ఉన్న ప్రత్యేకత ఏంటి? అలాగే స్టూడెంట్స్ అండ్ ఫ్యాకల్టీ విషయంలో మీ స్టూడెంట్ చెప్తున్నారు, ఇంకా మీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నారు? గ్రావిటీకి ఉన్న ప్రత్యేకత అంటే డిఫరెంట్ మాడ్యూల్ మేడం. అది చెప్పాలంటే ఇప్పుడు తను చెప్పినట్టు ఒక లెక్చరర్ వాళ్ళకి ఇది కష్టం కాదు, ఇది ఏమి భయపడద్దు, ఇందులో మీరు చేయగలరు అన్న కాన్ఫిడెన్స్ నింపితే స్టూడెంట్లో, మెయిన్ మేము అది స్టూడెంట్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తాం మేడం. చేసేదంతా ఏంటంటే వాళ్ళల్లో ఆ ధైర్యం ఎలా రావాలి, ఆ కాన్ఫిడెన్స్ ఎలా రావాలి, చదువుకొని ర్యాంక్ తెచ్చుకోవాలన్న పట్టుదల ఎలా రావాలి, ఫ్యాకల్టీకే మెయిన్ క్రెడిట్ ఇవ్వాలి మేడం. వాళ్ళని నేను ఈ మధ్య రీసెంట్గా కలిసిన పేరెంట్స్ కూడా ఈసారిని ఒకసారి చూడాలి, ఎందుకంటే మా పాప ఇంటికి వచ్చి భజన ఇంకా వాళ్ళని గురించే చెప్తారు, వాళ్ళ గురించే మాట్లాడతారు, ఎంత బాగా చెప్తారని చెప్తారు. ఫ్యాకల్టీ ఈజ్ మెయిన్ రోల్ ప్లే చేస్తుంది మేడం, అదొకటి. ఇంకొక జాగ్రత్త ఏంటంటే ఎక్కడైనా హాస్టల్ ఫెసిలిటీ అనగానే అక్కడ వార్డెన్స్ కానీ వాళ్ళు కొంచెం రూడ్గా మాట్లాడడము, వాళ్ళని ఎక్కడైనా హర్ట్ చేయడము, సెన్సిటివ్ పిల్లలు ఉంటారు, ఇలాంటివన్నీ చూస్తూ ఉంటాం కదా మేడం. అవన్నీ లేకుండా ఒక హెల్దీ ఎన్విరాన్మెంట్, ఒక హోమ్లీ ఎన్విరాన్మెంట్, వాళ్ళకి ఫుడ్ దగ్గర నుంచి, అకామిడేషన్ దగ్గర నుంచి, రూమ్ ఫెసిలిటీ దగ్గర నుంచి చాలా కంఫర్టబుల్ ఎన్విరాన్మెంట్ మనం ప్రొవైడ్ చేస్తే వాళ్ళకు కూడా హాస్టల్ కాదు ఇది మన ఇల్లే, ఇక్కడ కూడా మంచిగా చదువుకోవడానికి మంచి వాతావరణం ఉంది అని అలాంటి వాతావరణం ప్రొవైడ్ చేసి అటువంటి మంచి ఫ్యాకల్టీని వాళ్ళకి ఇస్తే వాళ్ళు సాధ్యం చేయలేని ఉండదు మేడం. మీకు చెప్పాలంటే 130 పీపుల్లో 70 మెంబర్స్కి సీట్లు వస్తాయి మేడం. 70% ఆఫ్ సీట్స్ మేము తెచ్చుకుంటున్నామంటే అది అంతా క్రీమ్ బ్యాచ్లని, మా దగ్గర షఫ్లింగ్ సిస్టమే ఉండదు మేడం. వీళ్ళు గొప్ప అంటే వీళ్ళతోనే ఎక్కువ ఫోకస్ చేయాలి, లేకపోతే వీళ్ళ చేయకూడదు, అలా ఉండకుండా యావరేజ్ స్టూడెంట్స్ని ప్రతి ఒక్కళ్ళకి జాయిన్ అయిన ప్రతి ఒక్కళ్ళకి సీట్ ఎందుకు రాదు, ఎందుకు రాకూడదు, అందరూ తెచ్చుకోగలరు చదివితే, కష్టపడితే. ఇట్స్ మ్యాటర్ ఆఫ్ హార్డ్ వర్క్ అండ్ ద వే వీఆర్ ఎక్స్ప్లెయినింగ్, వాళ్ళకి ఎలాంటిది మనం ప్రొవైడ్ చేస్తున్నాం ఎన్విరాన్మెంట్, ఈ 3 పెట్టుకొని వెళ్తే మేడం ప్రతి ఒక్కళ్ళు చేయగలరు. అందులో నేను అదే చెప్తాను, ఆ అమ్మాయి గాంధీ మెడికల్లో తెచ్చుకున్నారంటే మిగతా క్లాస్ మొత్తం కూడా మీరు కూడా తెచ్చుకోగలరు, ఎందుకు తెచ్చుకోలేరు, అదే మోటివేషన్తో వెళ్ళాలి అని. అది సాధ్యం అవుతుంది మేడం, ఇది కష్టం కాదు. ఇది అంటే సక్సెస్ చేయలేని పేరెంట్స్ వచ్చి మా అమ్మాయి చేయలేస్తుందంటారా అని అడుగుతారు మమ్మల్ని, ఎందుకు చేయలేరు మేడం అని అడుగుతాం. చేయగలరు, వాళ్ళ ముందు వాళ్ళలో ఆ కాన్ఫిడెన్స్ మేము తీసుకొస్తాము. ఓకే, ఇప్పుడు మెడిసిన్ సీట్ తెచ్చుకోవాలి, ఇప్పుడు ఇంటర్వ్యూ స్టూడెంట్స్ ఉన్నారు, రెడీగా ఉన్నారు, వాళ్ళు కూడా నీట్ కోసం కష్టపడుతున్నారు ఇంటర్ ఫస్ట్ ఇయర్ నుంచి కూడా. వాళ్ళందరికీ స్టూడెంట్స్కి అండ్ పేరెంట్స్కి మీరు ఇచ్చే సజెషన్? పేరెంట్స్ మెయిన్ చెప్పాలంటే మేడం, పేరెంట్స్ వాళ్ళ పిల్లల్ని జాయిన్ చేసేటప్పుడు, ఒక ఇన్స్టిట్యూట్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఇలాంటివి చూసుకోవాలి మేడం. పిల్లల మీద ఫోకస్ ఎక్కడుంది, కాన్సన్ట్రేషన్ ఎక్కడుంది, పిల్లల్ని పట్టించుకొని చెప్పే కొన్ని ఇన్స్టిట్యూట్స్ అంటే మాది గ్రావిటీ అని కాదు, ఏదైనా సరే పిల్లల్నే ఫోకస్గా చేసుకొని, ఇది ఒక బిజినెస్ లాగా కాకుండా వాళ్ళకి న్యాయం జరగాలి, వాళ్ళకి సబ్జెక్ట్ అర్థం అవ్వాలి, ప్రతి ఒక్కళ్ళకి సీటు తెచ్చుకునే అవకాశాన్ని మనం ప్రొవైడ్ చేయాలి యాజ్ ఏ మెంబర్స్గా, అంటే మనం ఒక ఇన్స్టిట్యూట్ అధినేతలుగా ఉండాలి అని అట్లాంటి ఇన్స్టిట్యూట్స్ని సెలెక్ట్ చేసుకొని చూస్ చేసుకొని ఫ్యాకల్టీ ఎక్కడ బాగున్నారు, పిల్లలతో ఎలా ఇంటరాక్ట్ అవుతున్నారు, సబ్జెక్ట్ ఎక్కడ అర్థమవుతుంది, ఎక్కడ ఎన్విరాన్మెంట్ బాగుంది, ఇవన్నీ చూసుకొని పిల్లల్ని జాయిన్ చేస్తే చాలా బాగుంటుంది మేడం. రైట్ అండి, రైట్ భువన, థ్యాంక్ యూ రాణి గారు. ఇది వాటి కెరియర్ ప్లస్. చూస్తూనే ఉండండి TV9.